కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలోని బంగారు రథం, దీనికే మరొక పేరు తంగరథం, అత్యంత ప్రసిద్ధి చెందింది. అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాల సమయంలో, ముఖ్యంగా నవరాత్రి మరియు పంగుని ఉత్తిరిం పండుగలలో ఈ రథోత్సవం నిర్వహిస్తారు. ఈ బంగారు రథాన్ని దర్శించడం వలన శుభం కలుగుతుందని మరియు కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ రథం సుందరమైన శిల్పకళతో అలరారుతుంది. కామాక్షి అమ్మవారిని, ముఖ్యంగా బంగారు రథోత్సవాన్ని చూడడం భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. నవరాత్రి, పంగుని ఉత్తరం మరియు ఇతర ఉత్సవాల సందర్భంగా బంగారు రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు. ఈ రథాన్ని చూడడం, రథోత్సవంలో పాల్గొనడం వలన అడ్డంకులు తొలగిపోతాయని, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. రథం పూర్తిగా బంగారు పూతతో, అత్యంత ఆకర్షణీయమైన శిల్పాలతో నిర్మింపబడింది. కామాక్షి అమ్మవారి బంగారు రథం భక్తి మరియు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. సప్తమోక్షపురములలో ఒకటైన కాంచీపురం మేము దర్శనం చేసుకోవాలని, 9 రోజులు ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఆఖరి రోజు, అంటే 9వ రోజు. మేము మొత్తం 9 నిద్రలు చేయాలని వచ్చాము. ఇక్కడ కాంచీపురంలో అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే ఉన్నాము. ఈరోజు ఆఖరి రోజు కాబట్టి రేపు ఉదయాన్నే మేము బయలుదేరి వెళ్తున్నాము. కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో అమ్మవారి దర్శనం చేసుకుందామని ఆలయానికి వచ్చాము అందరం కలిసి. కొంచెం ఖాళీగానే ఉంది అమ్మవారి ఆలయము. వెంటనే 2-3 సార్లు అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. తర్వాత బయటకు వచ్చి లలితా సహస్రనామాలు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఈ బంగారు రథాన్ని తీసుకొని వచ్చారు బయటకి. అమ్మవారి ఊరేగింపు ఉంటుందని చెప్పి అందరం అక్కడే ఉన్నాము. ఆఖరి రోజు కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్లనే మేము ఈ ఉత్సవం చూడగలిగాము. ప్రతి శుక్రవారం చేస్తారంట. మేము పోయిన శుక్రవారం కూడా ఉన్నాము, కానీ మాకు బంగారు రథం మీద అమ్మవారిని ఊరేగిస్తారు అని మాకు తెలియదు. కాబట్టి అంతకుముందు శుక్రవారం మేము చూడలేకపోయాము. ఈరోజు ఆఖరి రోజు కాబట్టి అమ్మవారి అనుగ్రహం వలన మేము చివరి రోజు అమ్మవారి బంగారు రథం ఊరేగింపులో పాల్గొని ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణ చేసి, తర్వాత అమ్మవారిని మళ్ళా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి రూములకు వచ్చాము.